మేయర్ని దించేసేందుకు చకచకా కదిలిన పావులు ఇప్పుడెందుకు ఆగాయి? ఒక్క సీటు కూడా లేని తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠంపై ఎలా కన్నేసింది? ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయింది? కార్పొరేటర్లను లాగేంత శక్తి లేదా, లేకపోతే మేయరే కదిలించలేనంత స్ట్రాంగ్ గా ఉన్నారా? అసలు మేయర్ రేసులో ఉన్నదెవరు? కార్పొరేషన్ రాజకీయంలో ఎమ్మెల్యే పాత్ర ఎంత? టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వ్యాపారంలో అయినా, ఉద్యోగంలోనైనా, చివరికి రాజకీయాల్లోనైనా చేయాల్సిన టైంలో చేయకపోతే మ్యాటర్ ఏదైనా మీటర్ తిరగడం కష్టం. ప్రస్తుతం అనంతపురం నగరపాలక సంస్థలో ఇదే జరుగుతోంది. మేయర్ పీఠంపై కూర్చోవాలన్న ఆతృతతో ఎప్పుడో 7 నెలల క్రితమే ట్రై చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు సైలెంట్గా మారిపోయారు. గతంలో సాంకేతికంగా మేయర్ పీఠాన్ని కదిలించే అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఎందుకు సైలెంట్గా మారిపోయారు? అసలు ఎందుకు మేయర్ని దించాలనుకున్నారు? ఇప్పుడు ఎందుకు సైలెంట్గా మారారంటే దాని వెనుక చాలా స్టోరీ ఉంది. వాస్తవంగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి మినహా మిగిలిన చోట్ల ఎక్కడా టీడీపీ గెలవలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీ చైర్మన్లను దించేసి ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థులు రావాలని చూశారు. సరిగ్గా ఇలానే అనంతపురంలో మేయర్ని గద్దె దించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఏకంగా 48 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. మరో 2 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా రాలేదు. అప్పట్లో ఏమాత్రం అనుభవం లేని, పైగా పార్టీ కోసం ఎప్పుడూ పనిచేయని వసీంని మేయర్గా ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్లుగా కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య ఉన్నారు. అయితే అప్పట్లో వైసీపీ అధిష్టానం వసీంని మేయర్ని చేయడం చాలా మందికి నచ్చలేదు. కానీ అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. అయితే అవకాశం వస్తే ఎప్పుడైనా సరే మేయర్ వెనుక గోతులు తవ్వాలన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. పైగా అనంత వెంకట్రామిరెడ్డిని వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ పీఠాన్ని కదిలించేందుకు తెర వెనుక బలమైన ప్రయత్నాలు జరిగాయి. వాస్తవంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ఆ ప్రయత్నాలు చేయలేదు. మహిళా కార్పొరేటర్ భర్త రాయల్ మధుతో పాటు 2 టీడీపీ నాయకులతో పాటు తెర వెనుక కొందరు వైసీపీ నాయకులు కూడా ఈ ఎత్తుగడ వేశారు. అనంతపురం మేయర్కి వ్యతిరేకంగా నగరపాలక సంస్థలో 2 గ్రూపులున్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇందులో ఒక గ్రూపులో ఒక యువనేత మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కార్పొరేటర్లను కూడగడుతున్నారు అన్న ప్రచారం జరిగింది. అయితే టీడీపీ నుంచి ఒక్క కార్పొరేటర్ కూడా లేకపోవడం అధికార పార్టీకి మైనస్గా మారింది. కానీ ఇండిపెండెంట్ కార్పొరేటర్లు 2 టీడీపీ వైపు వెళ్లారు. ఇక ఎమ్మెల్యే, ఎంపీలు ఎలాగూ టీడీపీ నుంచే ఉన్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో 20 మంది దాకా అవసరం ఉంది. చట్టం ప్రకారం 4 ఏళ్ల వరకు మేయర్ పదవి నుంచి దించే అవకాశం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని సవరించాలనే ఆలోచన పెండింగ్ పడుతూ పోవడంతో ఎక్కడి వారక్కడ గప్చూప్ అయ్యారు. నెల రోజుల క్రితం నోటిఫికేషన్ రావడంతో చాలా చోట్ల వైసీపీ చైర్మన్లను బలవంతంగా దించేసి చైర్మన్ పీఠంపై టీడీపీ వారు కూర్చున్నారు. దీంతో అనంతపురం మేయర్ని కూడా దించేస్తారని అనుకున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ నేతలు మాత్రం అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి అనంతపురం కార్పొరేషన్లో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మాత్రమే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి లెక్కలు తేలుస్తామంటూ చాలాసార్లు చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే. డంపింగ్ యార్డు తరలింపు పేరుతో సుమారుగా 26 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించారు. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా ఇదే అంశం ప్రస్తావించారు. మరోవైపు కుక్కలను తరలించే పనుల్లో కూడా 45 లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. కొన్ని చోట్ల డివైడర్ల మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా అవినీతికి తెరలేపారనే విమర్శలున్నాయి. మున్సిపల్ కార్మికులకు ఇచ్చే పనిముట్ల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వచ్చారు. వీటన్నింటిపై ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా కౌన్సిల్లోనే చాలాసార్లు విమర్శలు చేశారు. అవినీతి మీద విచారణ జరిగితే వైసీపీపై పెద్ద మరక వేయవచ్చనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప మేయర్ పీఠంపై ఫోకస్ చేసినట్టు లేదు.
ఆలోచించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో అనంతపురం ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం. పైగా తమకు మేయర్ పదవి కావాలని పార్టీ నేతలెవరూ పోటీ పడ్డం లేదు. గతంలో అయితే రాయల్ మధుతో పాటు 2-3 నేతలు ఎంత ఖర్చైనా పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచించడం లేదన్నదే అసలు ప్రశ్న. వాస్తవంగా టీడీపీ నేతలు దీనిపై దృష్టి పెడితే మేయర్ని దించే అవకాశం ఉంది. వైసీపీలో చాలా మంది మేయర్పై అసంతృప్తితో ఉన్నారు. పైగా టీడీపీతో ఉంటే కనీసం కొన్ని పనులు చేసుకోవచ్చు, కాస్తో కుస్తో సంపాదించవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ వైసీపీ కార్పొరేటర్లను లాగాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. ఒక్క ఏడాది పదవీ కాలం కోసం అంత ఖర్చు పెట్టి మేయర్ అయితే వచ్చే ప్రయోజనాలేంటన్నది లెక్కలు వేసుకుంటున్నారు రేసులో ఉన్న నాయకులు. అటు మేయర్ వసీం మాత్రం పదవి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదన్నట్లున్నారు. మేయర్పై అవిశ్వాసం పెట్టక అటు అవినీతి అంటూ కేవలం మాటలు తప్ప విచారణ కూడా చేయించకపోవడంపై టీడీపీలో చర్చ సాగుతోంది. నగరపాలక సంస్థలో ఎప్పుడు కౌన్సిల్ జరిగినా ప్రజా సమస్యలు చర్చించకుండా అవినీతి ఆరోపణలతో కాలయాపన చేస్తూ సమావేశాన్ని రసాభాసగా మారుస్తున్నారు. కడప మేయర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభమైంది. అక్కడి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపణలు చేయడమే కాకుండా విజిలెన్స్ ఎంక్వైరీ దాకా వచ్చేలా చేశారు. అదే తరహాలో ఇక్కడ జరుగుతుందని అంతా ఊహించారు. కానీ అనంతపురంలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. మేయర్కు వ్యతిరేకంగా ఒక వర్గం, వైసీపీకి అనుకూలంగా ఇంకో వర్గం, టీడీపీకి అనుకూలంగా 2 వర్గాలు. ఇలా నగరపాలక సంస్థలో కార్పొరేటర్లంతా చీలిపోయారు. పైగా ఏ పని జరగకుండా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. కూటమి వచ్చి 8 నెలలు గడవక ముందే ఏకంగా 6 కమిషనర్లు మారిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసినా అంతా ఎమ్మెల్యే చేతిలోనే ఉంది. మేయర్పై అవిశ్వాసానికి వెళతారా లేక అవినీతి విచారణ కోసమే పట్టుబడతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.